పోస్ట్‌పార్టమ్‌లో ఇలా తినడం స్టార్ట్ చేశాక నాలో డిఫరెన్స్ అయితే కనిపించింది. ఏంటా అన్నది మీరే చూసేయండి. వెల్కమ్ టు ఎపిసోడ్ 10 ఆఫ్ వాట్ ఐ ఈట్ ఇన్ ఎ డే ఇన్ పోస్ట్‌పార్టమ్. ఇవాళ కొంచెం లేట్‌గా లేచా. సో, మార్నింగ్ లెగ్గానే నో రాగి జావా, హాట్ వాటర్ తాగి బ్రేక్‌ఫాస్ట్ చేశా. బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ తిన్నా. 10:00కి సపోటా తిన్నా. మీలో సపోటా ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. సపోటాతో ఐస్ క్రీమ్ అయితే చాలా బావుంటుంది. మన ఛానల్‌లో ఉంది. నేను పిన్ చేస్తా. తప్పకుండా వెళ్లి చూడండి. ఈ మధ్య బ్రోకలీ విలేజ్ సైడ్ కూడా వచ్చేస్తుంది. మా ఊర్లో రైతులు పండించినవంట. మా డ్యాడీ కొని తెచ్చారు. చూడ్డానికైతే ఫ్లవర్ బొకేస్‌లా ఉన్నాయి కదా! ఇంకా ఆ తర్వాత బాబుని పడుకోబెట్టి మధ్యాహ్నం లంచ్‌లోకి వెజ్జీస్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. అలానే ప్యారలల్‌గా పాలకూర కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఇవాళ ఎందుకో పాలకూర కర్రీ తినాలనిపించింది. సో, పాలకూర కర్రీ చేశా అనమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. అండ్ ఇవాళ లంచ్ ప్లేట్ వచ్చేసి వెరీ వెరీ కలర్‌ఫుల్ పాలకూర కర్రీ, అరటికాయ ఫ్రై అమ్మ చేసింది. ఇంకా కొంచెం పన్నీర్ ఫ్రై చేసుకున్నా. అలానే బాయిల్డ్ వెజ్జీస్, బ్రోకలీ, బీన్స్, క్యారెట్ అండ్ బీట్రూట్. ఇవన్నీ తిన్న తర్వాత అయితే ఆకలైతే చాలా తక్కువేస్తుంది. బికాజ్ మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఈ ప్లేట్‌లో ఉన్నాయి కాబట్టి. అండ్ ఈవినింగ్ స్నాక్ వచ్చేసరికి స్వీట్ కార్న్ తిన్నా అనమాట. నిన్న అమ్మ ఘీ ప్రిపేర్ చేసింది. ఎంత క్వాంటిటీ వచ్చుంటదో గెస్ చేయమన్నాను కదండీ! ఆల్మోస్ట్ 1 కేజీ ఆఫ్ నెయ్యి వచ్చిందనమాట. చాలా మంచి ఫ్లేవర్, ఇంకా టేస్ట్ కూడా చాలా బావుంది. డిన్నర్‌కి బ్రోకలీ పరాటా, బూందీ రైతా, అలానే కొంచెం టమాటా పచ్చడితో పాటు తిన్నా. టేస్ట్ అయితే చాలా బావుంది. నేను సూన్ మన ఛానల్‌లో పోస్ట్ చేస్తా. ఇలా కొంచెం మైండ్‌ఫుల్‌గా తినడం వల్ల ఎనర్జీస్ రిలీజ్ అయ్యి బాడీలో టైర్డ్‌నెస్ తగ్గిందని నాకనిపించింది. సో, యాహ్! దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.